వెల్కమ్ టు జ్యోతి స్పెషల్స్ సాయిరామ్. ఇవాళ తెలకపిండి పొడి అండి చేసుకుని చూపిద్దాం. ఈ మధ్యన ఏయూ గ్రౌండ్లోని డైరెక్ట్గా నువ్వులు ఆడి అదేనండి మన వైజాగ్లో ఏయూ గ్రౌండ్లోని ఫ్రెష్గా నువ్వులు పప్పు అవి గానుగులో ఆడి దాని తాలూకా పెచ్చులు అవి తీసి ఫ్రెష్వి తీసి ఇచ్చారు. అవి తీసుకున్నాం అనమాట. దాంతో పొడి ఎలాగ చేయాలో చేసి చూపిస్తాను. ఆ పెచ్చుల్ని కొంచెం ఎండలో ఎండపెట్టాను. తర్వాత ఈ మిరపకాయలు, దానికి కావాల్సిన పదార్థాలు ఇలాగ మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, వాము, ఉప్పు, ఇంతేనండి. ఇవేంటంటే కొంచెం ఎండలోనే ఎండపెట్టాలి, మూకుట్లో గట్ట వేసి చేయకూడదు. ఆ పెచ్చుల్ని ఏం చేశానంటే ఇలాగ పౌడర్ లాగా మిక్సీ పట్టాను. ఇందులోని మనం వేయవలసినవి ఇలాగ పౌడర్ అయిపోయింది. ఎండలో ఎండపెట్టాక ఇందులోని ఇలాగ కొంచెం వెల్లుల్లిపాయలు, ఇంకా మనం వేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అండి, బాగుంటుంది చాలా. ఇలా ఎండుమిరపకాయలు, వాము, దీనికి సరిపోయినంత ఉప్పు, దీనికి సరిపోయినంత ఉప్పు, స్పూన్, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే నడుముకి బలం అంటారు. అన్నంలో వేసుకుని, కూరలో కూడా ఇది వేసుకుని, మనం నువ్వుల పొడి కూరలు అవి ఎలా చేసుకుంటామో ఇలాగే ఈ తెలకపిండి పొడి కూడా వేసుకుని ఆనపకాయ కూర, బీరకాయ కూర అన్నిట్లో కూడా వేసుకుని తినొచ్చు. అన్నంలో కూడా నెయ్యి కొంచెం కానీ నువ్వుల్లోని వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది చాలా బలం అంటారు, పురిటాళ్ళకి ఎక్కువ పెడతారు. ఇది అందరూ కూడా వేసుకుని తినొచ్చండి, చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.